ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్ నమస్తే సార్. రాజేశ్వర రెడ్డి గారు. నమస్తే అండి సార్. రాజేశ్వర రెడ్డి గారు, నాకు ఒక 3-4 డేస్ బ్యాక్ ఒక అతను కాల్ చేశాడు. కాల్ చేసి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఏదో ఒక సందేహం ఉంది, చెప్పండి సార్ అంటే కాల్ చేశాడు. సరే ఏంటి బాబు అంటే, నేను అంత పెద్ద ఎక్స్పర్ట్ని అయితే కాదు, ఏదో నాకున్న నాలెడ్జ్ని షేర్ చేస్తాను బాబు అని చెప్పాను. సార్, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను, అది కూడా నాకున్న సొంత ఇల్లు అమ్మేసుకొని ఆ వచ్చిన డబ్బును తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్స్లో పెడదాం అనుకుంటున్నాను. నేను నాకు కాల్ చేస్తే నాకు ఫ్యూజులు ఎగిరిపోయి కాళ్ళు చేతులు వణికిపోయినాయి. దాని తర్వాత అతనికి నేను ఇవ్వాల్సిన కౌన్సిలింగ్ గట్టిగా నెచ్చేసాను. సో అంటే ఇలాంటి సాహసాలు, ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయడం కరెక్ట్ అంటారా? ఉన్న కొంపగూడు అమ్మేసుకొని ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేది ఎంతవరకు సేఫ్ అంటారు? తప్పండి. అంటే ఎందుకు అనంటే, మనము జనరల్గా ఇప్పుడు మీకు అడిగిన అతను ఎందుకు ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాం అనుకున్నాడంటే, మేబీ ఎక్కడో ఏదో ఇన్ఫర్మేషన్ చూసుంటాడు, ఇంత రిటర్న్ వచ్చింది అంత రిటర్న్ వచ్చింది అని చూసుంటాడు. ఓకే, వచ్చింది. కానీ మన ఇన్వెస్ట్మెంట్కి పర్పస్ అనేది ఉండాలి. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన మ్యూచువల్ ఫండ్లో చేశాను అని అంటే, మేబీ ఎక్కడో ఏదో ఇన్ఫర్మేషన్ ఒక 10 ఇయర్స్లో ఇంత ఇచ్చింది రిటర్న్, 15 ఇయర్స్లో ఇంత ఇచ్చింది అనేది చూసి దాంతో ఇంపాక్ట్, దాంతో అట్రాక్ట్ అయిపోయి చేస్తా అన్నాడు. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఒక రిటర్న్ని చూసి ఏదైనా ప్రోడక్ట్లో ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్ ఉండరు. ఎందుకంటే ఆ రిటర్న్ అనేది ఎప్పుడు వస్తుంది, దానికి మినిమం స్పెసిఫిక్ టైం ఉంది, దానికి ఒక 10 ఇయర్ ఉంటుంది, ఒక 5 ఇయర్. ఎందుకంటే జనరల్గా మనం ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్ అనే కాదు, స్టాక్స్ అనుకోండి, ఎనీ ఈక్విటీ, ఇట్ టేక్స్ టైం. అంటే ఈక్విటీ అంటే ఏంటి? ఇప్పుడు ఈక్విటీ స్టాక్స్ కొంటున్నాము, మ్యూచువల్ ఫండ్లో పెట్టినప్పుడు కూడా ఇండైరెక్ట్గా స్టాక్స్లోనే వెళ్తుంది. ఈక్విటీ అంటే ఏంటి? ఒక కంపెనీలో మనకు ఓనర్షిప్, వాటా తీసుకోవడం. ఇప్పుడు మనము ఈరోజు ఒక బిజినెస్ పెడితే ఎన్ని ఇయర్స్ అవ్వచ్చండి? మేబీ ఒక సక్సెస్ కనీసం ఒక 3-4 ఏళ్ళు వెయిట్ చేస్తే కానీ మనం అంటూ మార్కెట్లో ఎస్టాబ్లిష్ కాలం, ఏదైనా ఒక వ్యాపారం కొత్తగా స్టార్ట్ చేస్తే అంటే ఒక 100 వ్యాపారాలు ఉంటే మేబీ 1-2 ఇమీడియట్గా క్లిక్ అవుతాయి. కొన్ని 6 నెలలు పట్టచ్చు, కొన్ని సంవత్సరం పట్టచ్చు, కొన్ని 5 సంవత్సరాలు పట్టచ్చు. సో ఆ విధంగానే మనము ఇన్వెస్ట్ చేసినప్పుడు, ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏంటంటే, మనము ఒక బిజినెస్లో పెడుతున్నాం, మనం ఒక బిజినెస్ ఓనర్ అవుతున్నాం. అదొక బిజినెస్ లాగా ట్రీట్ చేయాలి. దాన్ని ఒక స్టాక్ లాగా ట్రీట్ చేస్తే మనము క్యాలిక్యులేషన్స్ అన్నీ తప్పైపోతాయి. సో ఇక్కడ ఎందుకు ఇది చెప్తున్నాను అని అంటే, రిటర్న్ని చూసి అట్రాక్ట్ అయ్యి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు లాంగ్ టర్మ్ ఉండరు. మరి లాంగ్ టర్మ్ ఉండాలంటే ఏం చేయాలి? లాంగ్ టర్మ్ ఉండాలి అని అంటే మన ఇన్వెస్ట్మెంట్కి సైకలాజికల్గా, ఇమోషనల్గా ఒక పర్పస్కి లింక్ చేయాలి. అంటే ఆ పర్పస్ ఏంటి? మన ఫ్యూచర్లో వచ్చే ఒక ఫైనాన్షియల్ గోల్. అది ఏదైనా అనుకోవచ్చు. ఇప్పుడు ఒక 30 to 35 ఇయర్స్ ఇండివిజువల్ ఉంటే వాళ్ళ పిల్లల గ్రాడ్యుయేషన్ అనుకోవచ్చు, అదర్వైజ్ ఆయన హౌస్ కొనడానికి అనుకోవచ్చు, కార్ కొనడానికి అనుకోవచ్చు, అందులో షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ అన్నీ చెప్తున్నాను, రిటైర్మెంట్ ఉండొచ్చు. సో ఇమోషనల్గా మనము దానికి, ఆ గోల్కి స్టిక్ అయి ఉంటాం. ఆ స్టిక్ అయినందువల్ల ఏంటంటే, నేను ఒక 15 సంవత్సరాల తర్వాత నా రిటైర్మెంట్ ఇంకా 15 సంవత్సరాలు ఉంది అంటే, నేను 15 సంవత్సరాలు స్టే చేస్తాను. అక్కడ స్టే చేసినప్పుడు నాకు అక్కడ రిటర్న్ వర్కౌట్ అవుతుంది. వన్ మోర్ థింగ్, ఇక్కడ రిటర్న్ని చూసి కాదు, పర్పస్ని చూసి అన్నాను. సెకండ్ పాయింట్ ఈస్, ఇప్పుడు ఇల్లు అమ్మి ఇక్కడ పెడుతున్నాను అని అన్నప్పుడు ప్రొఫైల్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆ పర్సన్కి ఒక 3-4 హౌస్లు ఉన్నాయి అని అంటే, అది ఇది యూజ్ చేయట్లేదు, అది పెరిగేంత పెరిగింది, ఆగిపోయింది, ఈ డేటా పాయింట్స్ అన్నీ చూస్తే వెదర్ ఇల్లు అమ్మి కొనడం అనేది కరెక్టా, మ్యూచువల్ ఫండ్ కొనడం అనేది కరెక్టా, రాంగ్గా చెప్పొచ్చు. మళ్ళీ ఇది బేసింగ్ ఆన్ అదర్ ఫ్యాక్టర్స్. బట్ ఒకే ఇల్లు ఉంటే దాన్ని అమ్మి పెట్టడం అయితే రాంగ్, చాలా పిచ్చి పని. మరి ఇది ఎక్కడి నుంచి ఇన్వెస్ట్ చేయాలి ఇవన్నీ అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆ బడ్జెటింగ్ ప్రిపేర్ చేసుకోవాలి. మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత ఎక్స్పెన్సెస్ పోతున్నాయి, ఈ బేసిక్స్ నుంచి స్టార్ట్ అయ్యి మన గోల్స్ని డిఫైన్ చేసుకొని, ఇవన్నీ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు రిటర్న్ వస్తుంది, లాంగ్ టర్మ్ ఉంటామండి. సో డైరెక్ట్గా ఇల్లు అమ్మి పెట్టడం అంటే అది మంచి పని కాదు, మంచి పద్ధతి కాదు, అసలు కాదు. అదేవిధంగా ఇంకొంతమంది ఉంటారు సార్, బ్యాంకుల నుంచి పర్సనల్ లోన్ తీసుకోవడము, లేదంటే బంధువుల నుంచి, స్నేహితుల నుంచి డబ్బులు తీసుకుని
ఆ అమౌంట్ని తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటుంటారు కదా, మరి ఇటువంటి ఆలోచన కూడా అది ఎంతవరకు సబబు అంటారు అసలు? ఇది నాకు కూడా కాల్ చేశారండి మా క్లయింట్స్లో నుంచి. ఏంటంటే లోన్ వస్తుంది, లోన్ వచ్చింది కదా, ఆ లోన్ తీసి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తాను అని అన్నారు ఇట్లా. బట్ అదే అల్టిమేట్గా ఏంటి అని అంటే, సపోజ్ ఒక లోన్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే హౌసింగ్ లోన్ మీద టాపప్ లోన్ అవి తీసేసుకొని కూడా ఇన్వెస్ట్ చేస్తూ అంటారు, పర్సనల్ లోన్ తీసుకొని ఇన్వెస్ట్ చేస్తూ అంటారు. పర్సనల్ లోన్ తీసుకున్న వాళ్ళు ఏంటంటే 12% ఉన్నప్పుడు ఇక్కడ నాకు రిటర్న్ ఎక్కువ వస్తుంది కదా, ఇక్కడ వర్కౌట్ అయిపోతుంది కదా అని అంటారు. బట్ అది కూడా రాంగ్. ఎందుకంటే లోన్లో మనకు ఫిక్స్డ్గా ఒక ఈఎంఐ ఉంటుంది, దాన్ని మనం ఫిక్స్డ్గా కడుతూ ఉండాలి, స్పెసిఫిక్గా ఈఎంఐ. రిటర్న్ అనేది ఫిక్స్డ్ కాదు. రిటర్న్ అనేది మనము ఇదివరకు ఒక వీడియోలో డిస్కస్ చేసాం, రోలర్ కోస్టర్ రైడ్ అని, మార్కెట్ అని, అప్ డౌన్ హై లో ఇవన్నీ ఉంటాయి. సో ఈ లో ఉన్నప్పుడు మేనేజ్ చేయడం కష్టం అవుతుంది. అందుకని లోన్ తీసుకొని ఇన్వెస్ట్ చేయడము అనేది స్పెసిఫిక్గా ఈక్విటీలో ఈ ఫ్లక్చుయేషన్స్ వల్ల అది రాంగ్ అవుతుంది. దాని బదులు మన ఇంతకుముందు చెప్పినట్టు మన బడ్జెట్ని కరెక్ట్గా మేనేజ్ చేసుకొని ఎంతెంత సేవ్ చేయాలి అనేది చూసి ఇన్వెస్ట్ చేస్తే బెటర్. అదేవిధంగా ఇంకొంతమంది ఉంటారు, ఇంట్లో ఉన్న నగలు తీసుకెళ్ళి తాకట్టు పెట్టడమో, లేదంటే వాటిని అమ్మేసి ఇన్వెస్ట్మెంట్స్ చేద్దామని, ఎక్స్పెరిమెంట్స్ చేయాలని ఆలోచన కొంతమంది చేస్తుంటారు కదా, మరి ఇటువంటి ఆలోచనలు కూడా ఎంతవరకు సబబు అంటారు? అవి కూడా రాంగే అండి. గోల్డ్ లోన్, ఎందుకంటే గోల్డ్ లోన్ మనకు 10% 9% ఉంటుంది బ్యాంక్లో, ఓన్లీ ఇంట్రెస్ట్ కట్టాలి. అది ఇక్కడ పెడతారు. అంటే ప్రాబ్లం ఏంటి అని అంటే స్టాటిక్గా రిటర్న్స్ వస్తాయి మార్కెట్లో, అది వర్కౌట్ అవుతుంది. బట్ ఆ స్టాటిక్గా రిటర్న్స్ కావు. అంటే మినిమం ఒక 5-6 ఇయర్స్ మనం ఇన్వెస్ట్ చేయాలి. మరి ఆ 5-6 ఇయర్స్ అక్కడ ఇంట్రెస్ట్ కానీ ఈఎంఐ కానీ కట్టే కెపాసిటీ ఉంటే లాంగ్ టర్మ్లో ఏదైనా వర్కౌట్ అవుతుందండి. కానీ ఆ లాంగ్ టర్మ్ ఉండరు. ఎందుకు ఉండరు అని అంటే, మళ్ళీ ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక స్పెసిఫిక్ పర్పస్కి, దానికి ఇమోషనల్ అటాచ్మెంట్ ఉండకపోయేసరికి లాంగ్ టర్మ్ ఉండరు. ఆ లాంగ్ టర్మ్ ఉండనందు వల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. సో మొత్తానికి ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనుకుంటే ఎక్సెస్ అమౌంట్ ఉండో, లేదంటే మనకి ఏదన్నా ప్యాసివ్ ఇన్కమ్ వచ్చే సోర్సెస్ ఏదైనా ఉండి అలాంటప్పుడు ప్లాన్ చేసుకోవాలి. కానీ ఇలా ఇల్లులు అమ్మేసుకోవడమో, లేదంటే భార్య నగలు తీసుకెళ్ళి తాకట్టు పెట్టడమో, లేదంటే బ్యాంకుల నుంచి లోన్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేది మంచి పద్ధతి, మంచి ఆలోచన కాదంటారు. కాదు, ఎందుకంటే మనిషి మైండ్ వీక్ అండి. అంటే ఫియర్, గ్రీడ్, ఇమోషన్స్కి జస్ట్ చేంజ్ అయిపోతుంటుంది. ఆ చేంజెస్ రావద్దు అంటే దానికంటే పెద్దది మనము వెతుక్కోవాలి. ఏంటది? ఇమోషనల్ అటాచ్మెంట్ విత్ ద ఇన్వెస్ట్మెంట్. దట్ ఈజ్ వాట్ గోల్ సెట్టింగ్. నా ఫ్యూచర్లో నాకు ఏ ఫైనాన్షియల్ గోల్కి కావాలి, దాన్ని లింక్ చేసుకుంటే మనం లాంగ్ టర్మ్ ఉండగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వర రెడ్డి గారు. ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనుకున్నప్పుడు ఎటువంటి మంచి నిర్ణయాలు తీసుకోవాలి, అదేవిధంగా ఎటువంటి చెడు నిర్ణయాలకి, చెడు ఆలోచనలకి దూరంగా ఉంటే బాగుంటుంది అనే అంశం గురించి మీ విశ్లేషణ ద్వారా ప్రేక్షకులకు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే.